హలో అండి, అందరికీ నమస్కారం. అమ్మాయి కాపురం 5వ భాగము. అంతా విని తనకి ఓదార్పుగా 2 మాటలైనా చెప్తాడు అని ఆశపడ్డ సీత చివరికి రామం మాటలు విని విస్తుపోయింది. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా, నాతో సరిగ్గా లేవు. శోభనం రోజు కూడా నువ్వు చేసిన గోలకి నాకు అదే అనిపించింది. మరి వాళ్ళకి అనుమానం రావడంలో వింత ఏముంది అన్నాడు రామం. దాంతో సీతకి వాళ్ళ ఆలోచనలు చూస్తూనే చిరాకు వేసింది. ఇతనికి శరీరం అప్పగించలేదని, వాళ్ళకి ఉప్మా చేసి పెట్టానని నా మీద ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా? అందరూ ఒకటే బడిలో చదివినట్లున్నారు. ఇంకా చిన్నపిల్లల ఇలాంటి కారణాలు చూపించి నిందలు వేయడం వీళ్ళకే సాధ్యం. అయినా ఇన్నేళ్ళు లేనిది నేను వచ్చానని ఇప్పటికిప్పుడు మారరు కదా అనుకొని మీరు కూడా వాళ్ళలాగే దానికి దీనికి లింకు పెడుతున్నారేంటండి? మీరు తాగకుండా వస్తే ఇద్దరం ప్రేమగా గడిపే సమయంలో అలా ఎందుకు జరుగుతుంది? ఇన్నాళ్ళు మీకు పెళ్ళి కాలేదు కాబట్టి పర్వాలేదు, కానీ ఇప్పుడు మీకు పెళ్ళై మీకోసం ఇంటి దగ్గర నేను ఎదురు చూస్తూ ఉంటాను కదా. ఇంటి పనంతా చేసి మీకోసం చూసి మీరు వచ్చాక తాగి ఉన్నారని తెలిసి ఎంత బాధపడతానో మీకు తెలియదు. ఇంకా ఇప్పటికైనా ఆ తాగుడు వదిలేసి మామూలుగా ఉండండి. అప్పుడు మనకి ఎలాంటి గొడవలు జరగవు. మీరు చెప్పినట్లు వింటాను అంది సీత. దాంతో రామంకి అహం దెబ్బతిని సీత ఒంటిపై ఒక దెబ్బ వేశాడు. సీత బిత్తరపోయి చూస్తుంది. ఏంటి, పోనీలే చిన్నపిల్లవి అని ఊరుకుంటుంటే మెల్లగా పెత్తానం చెలాయించాలని చూస్తున్నావు? వచ్చి రాగానే నాతో తాగుడు మానిపించి కొంగికి కట్టుకోవాలని చూస్తున్నావా? ఇది నీ ఆలోచన లేదా మీ అమ్మదా? తాగితే నిన్ను ముట్టుకోనివ్వవా? చూస్తాను ఎలా దగ్గరికి రానివ్వవో. ఈ రామం ఎవడి కోసం మారడు. ఇక్కడే ఉండాలంటే చచ్చినట్లు మేం చెప్పినట్లు పడి ఉండు. లేదు, నాకు మీకు కుదరదు అనుకుంటే మా అమ్మ ఇచ్చిన 5 లక్షలు ఇచ్చేసి పోయి పుట్టింట్లో ఉండు. అంతేగాని హెచ్చులు పోతే మేమెవరం ఊరుకోము అనేసి విసావిసిగా వెళ్ళిపోయాడు. సీత రాయిలా నిలబడి ఉండిపోయింది. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళి మంచంపై వాలిపోయి ఏడుస్తుంది. ఏడ్చి తన కళ్ళు ఎర్రగా మారాయి. ఒక్క క్షణం తనకి అమ్మా నాన్నలు గుర్తొచ్చారు. తనకి ఊహ తెలిసిన నాటి నుంచి ఇంట్లో ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇక్కడ అనుక్షణం మాటలతో చిత్రవద చేస్తున్నారు. అది చాలదు అన్నట్లు ఇప్పుడు భర్త కూడా తనపై చేయి చేసుకున్నాడు. అలా ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదని లేచి మళ్ళీ ఇంటి పనులు మొదలుపెట్టింది. ఇందాక కాఫీ ఇవ్వలేదు, మళ్ళీ నోటికి వచ్చినట్లు అంటారు అని తీసుకెళ్ళి పంకజంకి లతకి ఇచ్చింది. ఇద్దరు హాల్లోనే కూర్చొని తీరిగ్గా టీవీలో సీరియల్స్ చూస్తున్నారు. సగం ఈ టీవీ సీరియల్స్ వల్లే అత్తాకోడల మధ్య డామినేషన్ చేయాలనే ఆలోచన పుడుతుంది. సీత వెళ్ళేటప్పటికి టీవీలో అత్తగారు కోడల మీద కొడుకుకి వ్యతిరేకంగా చెప్తుంటే ఇద్దరు నవ్వుతూ చూస్తున్నారు. కళ్ళేంటి ఎర్రబడ్డాయి అని అడిగింది పంకజం. నిజం చెప్తే వీళ్ళు కూడా కొట్టినా కొడతారు అని పని చేస్తుంటే కళ్ళల్లో దుమ్ము పడింది అత్తయ్య అంది. అంతేనా? కోరి తెచ్చుకున్న కోడలు కదా, పాపం అనిపించినా చనువు ఇవ్వకూడదని గుర్తొచ్చి మరీ కూతురి ట్రైనింగ్ కదా, అందుకే చూసుకోవాలి పని చేసేటప్పుడు, లేకపోతే ఇలాగే అవుతుంది అంది కట్టువుగా. అది చూసి తన ప్లాన్ ఫలించింది అన్నట్లు ముసిముసిగా నవ్వింది లత. వాళ్ళ నుంచి అంతకంటే ఇంకేం ఆశించలేదు అని సీత లోపలే తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. పని అయ్యాక కాఫీ తాగి బయట పెరట్లో కూర్చున్న సీత చూపు రామ్మూర్తి మీద పడింది. ఎవరు చూడకుండా దాక్కొని బీడీ కాలుస్తూ ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాడు. ఇంతలో సీత తనని చూడడం రామ్మూర్తి చూసి కాలుస్తున్న బీడీ అక్కడే పడేసి గబా దగ్గరికి వచ్చాడు. అమ్మ సీత, నేను ఇలా బీడీ కాల్చానని ఇంట్లో చెప్పకు అని అడిగాడు. ఏమైంది మామయ్య? చెప్తే ఏమవుతుంది అంది సీత అమాయకంగా. ఏముంది, మహా అయితే ఒక పూట భోజనం పెట్టరు, లేకపోతే రాత్రి బయటే వదిలేస్తారు, పశువుల కొట్టంలో పడుకోమని అన్నాడు రామ్మూర్తి. సీత ఆశ్చర్యంగా చూసింది. తనకి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మరి అవునమ్మా, వాళ్ళు పైకి కనిపించేంత మంచివాళ్ళు అయితే కాదు, మూర్ఖులు, షాడిస్టులు. నేను బీడీలు కాలిస్తే డబ్బు ఖర్చు అని నాకు శిక్షలు వేస్తారు. వాళ్ళు చూడకుండా డబ్బు సైడ్ చేశా, ఇదిగో ఇలా భయపడుతూ దాక్కొని కాలుస్తాను, లేకపోతే నాలుక లాగేస్తుంది. నువ్వు వాళ్ళతో ఏమనకు అని బ్రతిమిలాడాడు. దాంతో సీత సరేనని తలూపింది. ఇంకో విషయం, అమ్మ మందు మానేసి బుద్ధిగా ఉండమని చెప్పినందుకు నిన్ను కొట్టాడు కదా వాడు. నా మాట విని వాళ్ళతో గొడవ వద్దు, నీ మంచికే చెప్తున్నా.
నాకు ఆ పంకజం వల్ల పెళ్ళైన దగ్గర నుంచే నరకం. పైగా దానికి పుట్టిన పిల్లలు కూడా రాకాసి జాతకంలో పుట్టి చచ్చారు. కాబోలు నన్ను కనీసం తండ్రిలాగా చూడరు. అది నిన్ను కోడలిగా చేసుకుంటాను అన్నప్పుడే నేను నచ్చజెప్పి చూశాను. కానీ కొడుకు పెళ్లి చేస్తేనే గొడవ వదిలిపోతుంది అని నీతో రామంకి పెళ్లి చేసింది. ఎలా నెగ్గట్టుకొస్తావో ఏంటో అన్నాడు రామూర్తి. సీతకి అర్థమైంది ఆ ఇంట్లో పంకజం తన గయ్యాలితనంతో పిల్లల్ని కూడా చెప్పు చేతల్లో పెట్టుకుందని. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మామయ్య అంది సీత. రాత్రి భోజనాలు అయ్యాక మంచం మీద అటు తిరిగి పడుకుంది సీత. కానీ రామంకి నిద్ర పట్టక అటూ ఇటూ మెదులుతూ సీత వైపు చూస్తున్నాడు. సాయంత్రం తనని కొట్టినందుకు కోపంగా ఉంటుంది. ఇప్పుడు అడిగితే బెట్టు చేస్తుంది అని ఇగో అడ్డొచ్చింది. ఇంకా తన కోరిక ఆగక సీత నడుముపై చెయ్యి వేశాడు. సీతకి అర్థమైంది. కానీ కోపంగా ముఖం పెట్టి ఏంటండి అంది. అది నీకు తెలియదా సీత, నువ్వంటే నాకెంత ఇష్టమో అన్నాడు బుజ్జగిస్తూ. అయితే ఇప్పుడు ఏమైంది? మరి నువ్వు లేకుండా నేను పడుకోలేను. ఇప్పుడు మాత్రం ఏముంది, మీ పక్కనే పడుకున్నా కదా. అబ్బా నీకు ప్రతిదీ విడమార్చి చెప్పాలా అంటూ సీతని మీదికి లాక్కొని కాసేపు అయ్యాక విడిపోయి పడుకుండిపోయాడు. ఈ ఇంటికి జీతం లేని పని మనిషి, ఈయనకి కోరికలు తీర్చే ఆట వస్తువుగా నన్ను తీసుకొచ్చారు తప్ప వీళ్ళకి ఎవరు ఎలా పోయినా చలించరు అనుకుంది సీత. సీత ఉదయాన్నే లేచి వంటగదిలోకి వెళ్తుంటే పంకజం ఆపింది. ఏమైంది అత్తయ్య అని అడిగింది సీత. ఈరోజు మీకు 16 రోజుల పండుగ చేద్దామని అనుకుంటున్నాము. మీ అమ్మా నాన్న కాసేపట్లో వస్తారు. ఇలా పేడ తట్టలా కాకుండా కొంచెం అందంగా తయారవ్వు, లేకపోతే నిన్ను ఇంటి పనులకి వాడుకోవాలని తీసుకొచ్చాము, సరిగ్గా చూసుకోవడం లేదు అని మమ్మల్ని ఆడిపోసుకుంటారు. మాకెందుకు అంత గొప్ప పేరు అంది సాగదీసుకుంటూ. అది నిజమే కదా, పొద్దున లేచిన దగ్గర నుంచి మీ గొంతమ్మ కోరికలు తీర్చడానికి సగం సత్తువ పోతుంది నాకు అనుకుంది సీత మనసులో. ఇదిగో ఇలా పగటి కలలు కంటూనే ఉండు. పోయి కొంచెం అందానికి మెరుగులు దిద్దు. మీ అమ్మా నాన్నలకి నువ్వు ఆనందంగా ఉన్నావని తెలియాలి కదా. ఎగతాళిగా నవ్వింది పంకజం. నేను ఎలా ఉంటానో వాళ్ళు ఊహించగలరు రేండత్తయ్య. పై అందాలు చూసి మోసపోరు వాళ్ళు అని చలోక్తి విసిరింది. పంకజం ముఖం మాడిపోయింది. ఎంత పొగరంటే నేను గయ్యాలినని, నిన్ను బాగా చూసుకోవడం లేదని వాళ్ళకి తెలుసు అనుకుంటున్నావా అంది నిప్పులు చెరుగుతూ. అయ్యో అత్తయ్య, అవేం మాటలు. మీరెంతో ఇష్టంగా నన్ను కోడలిగా చేసుకున్నారు, మరి వాళ్ళు ఎలా అనగలరు ఇలాగ అంది సీత. తెలివితేటలు ముదిరిపోయాయి. నీకు చెప్తాను కదా అనుకుంటూ వెళ్ళిపోయింది పంకజంని చూసి సీత నవ్వుకుంది. అంతలో అమ్మా నాన్నలు వస్తారని గుర్తొచ్చింది. నాకు పెళ్ళైనాక మొదటిసారి వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి మంచిగా వండి కడుపు నిండా పెట్టాలి అనుకొని వాళ్ళ కోసం పిండి వంటలు వండుతుంది. గంగారావు కోసం బెల్లం పాయసం, సూర్యవతికి ఇష్టమని పానకం గారెలు చేసి పక్కన ఉంచింది. అంతలో సూర్యవతి గంగారావు ఇంటికి రానే వచ్చారు. సీత ముఖంలో చిరునవ్వు చేరింది. వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళని పలకరించింది. అమ్మా నాన్న బాగున్నారా, ఇదేనా రావడం అంటూ కులశ ప్రశ్నలు వేసింది సీత. బాగున్నాం సీత, నువ్వెలా ఉన్నావే, ఇలా చిక్కిపోయావేంటి, మా మీద బెంగ పెట్టుకున్నావా అంది సూర్యవతి. ఇంతలో వీళ్ళ మాటలు అటుగా వచ్చిన పంకజం చెవిలో పడ్డాయి. అబ్బే, మేము బండెడు చాకిరీ చేయించుకొని ముద్ద కూడా పడేయడం లేదు. అందుకే పాపం మీ కూతురు అలా చిక్కి శల్యమైపోయింది అంది కోపంగా. అయ్యో వదినా, అలా అంటారేంటి? నేనేదో బిడ్డని చూసి ఇన్ని రోజులయ్యిందని బెంగ పెట్టుకున్నావా అని అడిగాను. అంతే, మీరు బాగా చూసుకోవడం లేదని నేను అన్నానా అంది సూర్యవతి. అంటే మేము ఎలా ఊరుకుంటాము? ఏదో నా నోరు పెద్దది అవ్వచ్చు, కానీ నేనేం గయ్యాలిది అని కాదు అంటూ సీత వైపు చూసింది. నువ్వు గయ్యాలివని ఎవరన్నారు? గయ్యాలి గంపవి కదా అని మనసులోనే తిట్టుకుంది సీత. పాపం, బయటికి తిట్టే రోజులు ఎప్పుడొస్తాయో మన సీతకి. రాక వియ్యాల వాళ్ళు వచ్చారనే ఇంకింత జ్ఞానం కూడా లేకుండా ఇలాగే నిలబెట్టి దోషుల్ని చూసినట్లు చూస్తుంటే గంగారావు సూర్యవతికి తల కొట్టినట్లు ఉంది. ఇలా అవమానం భరించడానికేనా ఆనందంగా వచ్చాము అని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సూర్యవతి కోపం తెలుసు కాబట్టి
తనేం మాట్లాడినా సీత కాపురం మీద ప్రభావం ఉంటుందని ఏం మాట్లాడకు అని సైగ చేశారు. బయట హంగామకి లోపల నుంచి రామ్మూర్తి, లత, రామం వచ్చారు. పంకజం వియ్యంకులు బయటే ఉన్నారేంటి? లోపలికి రమ్మని పిలువు. రండి బావగారు అని పిలిచాడు రామ్మూర్తి. కనీసం ఇతనికి జ్ఞానం ఉంది ఇక్కడ అనుకున్నారు ఇద్దరు. తమతో తెచ్చిన కవర్లతో పాటు ఇద్దరు లోపలికి వచ్చారు. అమ్మ సీత, మీ అమ్మా నాన్నలకి కాఫీ తెచ్చి ఇవ్వు అనగానే సీత కిచెన్లోకి వెళ్ళింది. ఏంటన్నయ్యా ఆ కవర్లు అంది పంకజం ఆతృత ఆగక. పిల్లలకి బట్టలు తెచ్చామమ్మా అన్నాడు గంగారావు. అవునా? దాంతో వాళ్ళు తాము తెచ్చిన బట్టలు తీసి పంకజంకి చూపించారు. వాటిని చూసి పంకజం ముఖం చిట్లింది. ఓహో, పర్లేదు, చూడడానికి కాస్ట్లీగా లేకపోయినా బాగానే ఉన్నాయి అంది అదోలా. పంకజం మాటలకి వాళ్ళు విస్తుపోయారు. అదేంటి వదిన అలా అన్నావు? ఇవి చీఫ్ రేట్ అని ఎవరన్నారు? పిల్లల కోసం రేట్ ఎక్కువ చూసి కొన్నాం అంది సూర్యవతి విసిగిపోయి. అబ్బో, కొన్నారులే, మహాముష్టి 500 అయి ఉంటుంది అంతేగా, దానికే ఇంత బిల్డప్ దేనికి అంది పంకజం. ఊరంతా చిల్లక్కి చెప్పినట్లు చెప్పినా అవసరం కోసం గతి లేక ఈ ఇంటి కోడలుగా పంపాము. ఒక్కరోజు వచ్చిన పాపానికి మమ్మల్ని చెండాడింది. పాపం సీతని ఇంకెంత బాధ పెడుతుందో ఏంటో అనుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయారు ఇద్దరు. కిచెన్లో నుంచి ఇదంతా వింటూనే ఉంది సీత. వచ్చిన దగ్గర నుంచి అదే పనిగా అవమానిస్తున్న అత్తగారి మీద ఈ వేడి కాఫీ పోసేయాలి అనిపించింది. కానీ తమాయించుకొని అందరికీ కాఫీ ఇచ్చి పక్కన నిల్చుంది. అల్లుడు గారు బాగున్నారా? వాడికేం, నా కొడుకు బాగానే ఉంటాడు. ఇప్పుడైతే మీకు అల్లుడయ్యాడో అప్పుడే వాడి రాత అలా ఏడ్చింది అంది పంకజం. ఇప్పుడు ఏమైంది వదినా అంది సూర్యవతి కోపం వీలైనంత వరకు అణుచుకుంటూ. ఏముందా, పెళ్ళై ఇన్ని రోజులైంది. వాడి కోసమని ఏదైనా వస్తువు తీసుకున్నారా? అయ్యో, పెళ్లి సమయంలో బంగారం పెట్టాం కదా వదినా. నేను అనేది అది కాదు. కొత్తగా పెళ్ళయింది, కొత్త సంసారం, ఇంట్లో వస్తువులు ఉండాలి కదా. అవేం పెట్టకపోతే నేను ఊర్లో వాళ్ళకి ఏం చెప్పాలి? కానీ కట్నం లేకుండా వచ్చింది అంటే అందరిలో మీ అమ్మాయికే కదా అవమానం అంది పంకజం. వీళ్ళకి నెమ్మదిగా అర్థమైంది. కబంధ హస్తంలో చిక్కుకున్నాం, ఇక ఏం చేసేది లేదని. కానీ సీత సహనం కోల్పోయింది. ఏమైంది అత్తయ్య? ఇప్పుడు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, నెమ్మదిగా ఇస్తారు లేండి. నేనేం ఇక్కడ ఏ అవమానాలు పడడం లేదు కదా. మీరు బాగానే చూసుకుంటున్నారు. మీరు ఇలా అంటే వాళ్ళు కింద మీద పడి తెచ్చి ఇస్తారు. మా తమ్ముడి వల్ల వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి, అవి తీరాక చూద్దాం అంది. ఏదైతే అదే అవుతుందని ధైర్యం చేసి. సీత అలా అనేసరికి పంకజం, లత అవాక్కయ్యారు. చూసావా, నేను చెప్పినట్లు చెలరేగిపోతుంది అని తల్లికి సైగ చేసింది లత. అక్కడే సీత మీద కోపం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక చూడొచ్చని తమాయించుకుంది. సీత, మేం పెద్దవాళ్ళం, చూసుకుంటాం కదా అన్నాడు గంగారావు. మాకు అలవాటైపోయిందిలే అన్నయ్య. మాట కింద పడనివ్వదు లేని నవ్వు నటిస్తూ అంది పంకజం. అది అబద్ధమని వీళ్ళకు తెలుసు. సాంప్రదాయబద్ధంగా 16 రోజుల పండగ పూర్తి చేశారు. తన మెడలో తాళిని చూసుకొని, ఇది నాకు పవిత్రమైన తాళిబొట్టా లేక నా జీవితాన్ని కట్టిపడేసిన బంధమా అనుకుంది. రంగారావు, సూర్యవతి వెళ్ళిపోతుంటే సీత ఆగి భోజనం చెయ్యమంటుంది. కానీ వాళ్ళు ఊరికి ఆలస్యం అయిపోతుంది, మళ్ళీ వస్తాంలే అన్నారు. వెళ్ళనివ్వు సీత, వాళ్ళకేమైనా ఖాళీయా? బోల్డ్ పనులుంటాయి అంది పంకజం మాట వరుసకైనా ఆగమని అనకుండా. ఇలాంటి మనుషుల నుంచి అంతకంటే ఏం ఆశించలేం అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక సీత వైపు ఉరిమి చూస్తుంది పంకజం.